ప్రియాంష్ హారియా సిక్సర్ల కింగ్. ప్రియాంష్ హారియా 2000 జనవరి 18న పుట్టిండు. పోరడు ఢిల్లీ తరపున దేశీయ క్రికెట్ ఆడుతాడు. ఐపీఎల్లో మాత్రం మన పంజాబ్ కింగ్స్ టీం తరపున గ్రౌండ్లోకి దిగుతాడు. ఐపీఎల్లో అడుగుపెట్టి అదరగొట్టిండు. 2024 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ టీం మనోడి టాలెంట్ను గుర్తుపెట్టి 3.8 కోట్లు పెట్టి కొనుక్కున్నది. 2025 మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా ఎంట్రీ ఇచ్చిండు. ఫస్ట్ మ్యాచ్లోనే భయం అన్నదే లేకుండా 23 బాల్స్లోనే 47 రన్స్ కొట్టి నేను కూడా తోపునే అని నిరూపించుకున్నాడు. రికార్డుల మీద రికార్డులు. మనోడు అసలు సిసలైన ఆట 2025 ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ మీద చూపించిండు. ఊచకోత అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తూ కేవలం 39 బాల్స్లలోనే సెంచరీ కొట్టిండు. ఐపీఎల్లో సెంచరీ కొట్టిన రెండో ఫాస్టెస్ట్ ఇండియన్ ప్లేయర్గా రికార్డును సృష్టించిండు. డొమెస్టిక్ క్రికెట్లో దమ్మిడి ఆట. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఎంట్రీ ఇచ్చి ఢిల్లీ టీం తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచిండు. 7 ఇన్నింగ్స్లల్లా 222 రన్స్ చేసిండు. అది కూడా 166 స్ట్రైక్ రేట్తో. అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ DPL ఇక్కడైతే నరరూప రాక్షసుల్లా ఆడిండు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆడుతూ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు దంచిండు. 6 బాల్స్కు 6 సిక్సర్లు కొట్టి యువరాజ్ సింగ్, రవిశాస్త్రి లాంటి పెద్ద ప్లేయర్స్ల సరసన చేరిపోయిండు. సింపుల్గా చెప్పాలంటే ప్రియాంష్ ఆర్యా బంతిని కొడుతుంటే బౌండరీ లైన్ దాటాల్సిందే. మనోడు మున్ముందు ఇండియా టీంకు గట్టి అసెట్ కాబోతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రియాంష్ ఆర్యా బంతిని కొడుతుంటే బౌండరీ లైన్ దాటాల్సిందే. మనోడు మున్ముందు ఇండియా టీంకు గట్టి అసెట్ కాబోతున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.